ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. గజ్జల్లో నొప్పి, దీనికి సంబంధించిన కారణాలు, గృహ చికిత్సలు, అలాగే ఆయుర్వేద ఔషధాలు, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. గజ్జల్లో నొప్పి వస్తున్నప్పుడు దానికి సంబంధించిన దానికి దారితీసేటటువంటి కారణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవడం ద్వారా ఈ గజ్జల్లో నొప్పికి కారణాలు బోధపడతాయి. దానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకు గజ్జల్లో నొప్పి ఉన్నప్పుడు గజ్జల్లో నొప్పితో పాటు ఒక మోస్తరు పెరుగుదల కానీ ఉబ్బు కానీ కనిపిస్తూ ఉందా గమనించండి. అంటే మీరు పడుకున్నప్పుడు చూసుకుంటే ఈ గజ్జల్లో ఉబ్బు కనిపిస్తుంది. అలా కనిపిస్తూ ఉంటే దానికి కారణం గజ్జల్లో గిలక అంటే ఇంగ్వైనల్ హెర్నియా అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఈ గ్రాయిన్ అంటే గజ్జ ప్రదేశంలో స్పర్శించి చూసుకున్నప్పుడు స్థిరంగా ఉండేటటువంటి కణితి లాంటి ఆకృతులు తగులుతున్నాయా టచ్ చేసి చూసుకోండి, స్పర్శించి చూసుకోండి. ఒకవేళ అలా తగులుతుంటే దానికి కారణం లింఫ్ గ్రంథుల వాపు అంటే లింఫ్ ఎడినైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, కాలుని చాపినప్పుడు లేకపోతే అలా స్ప్రెడ్ చేసినప్పుడు గజ్జల్లో ఏమైనా నొప్పి వస్తుందా గమనించండి. అంటే గజ్జల నొప్పికి కాలు స్ప్రెడ్ చేయడానికి సంబంధం ఉందా? ఒకవేళ కాలు చాపినప్పుడు నొప్పి వస్తుంటే దానికి కారణం ఈ కండాలు నొప్పి అయి ఉండొచ్చు, అంటే మజిల్ క్రాంప్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, దగ్గినప్పుడు కానీ అలా ముందుకి వంగినప్పుడు కానీ నొప్పి ఎక్కువ అవుతుందా గమనించండి. అలాగా దగ్గినప్పుడు ముందుకు వంగినప్పుడు గజ్జల్లో నొప్పి ఎక్కువ అవుతుంటే దానికి కారణం వెన్నుపూసల మధ్య ఉండేటటువంటి డిస్క్ జారటం అయి ఉండొచ్చు, అంటే స్లిప్ డిస్క్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, గజ్జల్లో నొప్పితో పాటు మూత్రంలో రక్తం ఏమన్నా కనిపిస్తుందా గమనించండి. ఒకవేళ అలాగే గజ్జల్లో నొప్పి వస్తూ మూత్రంలో రక్తం కూడా కనిపిస్తుంటే మూత్రపిండాల్లో రాళ్ళు అయి ఉండొచ్చు, అంటే కిడ్నీ స్టోన్స్ అయి ఉండొచ్చు. ఇలాగా ప్రశ్న పరీక్ష, ఆయుర్వేదంలో 3 విధ పరీక్షలు ఉంటాయి: దర్శన, స్పర్శన, ప్రశ్నైహి అని. ఈ ప్రశ్న ద్వారా ఈ సమాధానాలు రాబట్టవచ్చు, కారణాలను బోధపడతాయి, దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఈ గజ్జల్లో నొప్పి ఉన్నప్పుడు దాన్ని జన్నాంగాలకు సంబంధించినటువంటి సమస్య కింద ఊహించుకుంటూ ఉంటారు. బయటికి చెప్పుకోవడానికి బిడియపడుతూ ఉంటారు, లోపల బాధపడుతూ ఉంటారు. నిజానికి ఈ జన్నాంగాలకి గజ్జల్లో నొప్పికి సంబంధం లేదు. అసలు గజ్జ అంటే గ్రాయిన్ అంటే ఏమిటి అంటే తొడ అగ్రభాగం, అలాగే ఈ పట్టు ఉంటుందే ఉదర ప్రదేశం, దీని లోపల ఉండేటువంటి కింద భాగం కలిసేటువంటి ప్రదేశాన్ని మామూలుగా ఈ గజ్జలు లేదా గ్రాయిన్ అంటారు. ఈ ప్రాంతంలో అనేక నిర్మాణాలు ఉంటాయి. ఈ నిర్మాణాల్లో వచ్చేటటువంటి తలెత్తినటువంటి సమస్యలతో ఈ నొప్పి అనేది వస్తుంది. గజ్జల్లో నొప్పి, గజ్జల్లో నొప్పికి అనేక రకాల అంశాలు కారణాల కింద నిలుస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని వరుసగా విశ్లేషించుకుందాం. చెప్పుకున్నాం కదా, గజ్జల్లో నొప్పి ఉన్నప్పుడు ముందుగా ఆలోచించాల్సింది గజ్జల్లో తయారైనటువంటి గిలక గురించి, అంటే ఇంగ్వైనల్ హెర్నియా గురించి. ఈ గజ్జ ప్రాంతంలో నొప్పితో పాటు ఒక మోస్తరు బొడుపు లాంటి ఆకృతి కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు ఇంగ్వైనల్ హెర్నియా అంటే గజ్జల్లో గిలక గురించి మీరు ఆలోచించాలి. ఈ ఉదర ప్రదేశంలో ఉండేటువంటి కండరపు గోడల్లో బలం తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? పట్టు కోల్పోతుంది. పట్టు కోల్పోయినప్పుడు ఏం జరుగుతుంది? పేగుల్లో ఉండేటువంటి కొంత భాగం అలాగా లూప్ మాదిరిగా గజ్జల లోపలికి ఇలా జారుతుంది. దీన్నే హెర్నియేషన్ అంటారు. డేలా పడి శక్తిని కోల్పోయినటువంటి ఈ ఉదరపు ఖండాలు అదనంగా సాగుతాయి. సాగటం వల్ల ఈ గజ్జ ప్రాంతంలో నొప్పి వస్తుంది. అంతేకాదు, ఇది చిన్న గోళికాయ సైజు నుంచి ఒక మోస్తరు జామకాయ సైజు వరకు కూడా ఈ ఉబ్బు అనేది కనిపిస్తుంది. మామూలుగా పడుకున్నప్పుడు ఈ ఉబ్బు అంతగా తెలియదు, కానీ నిలబడ్డప్పుడు గజ్జ ప్రాంతంలోకి అలాగా ఉబ్బు బయటకు వస్తుంది. ఈ ఉబ్బు వల్ల సహజంగా నొప్పి ఉండదు, ఎందుకంటే ఇది నొప్పిని కలిగించదు. అయితే చుట్టుపక్కల కండాలు ఉంటాయి కదా, ఈ కండాలు ఈ ఒత్తిడిని ప్రదర్శిస్తూ ఉంటాయి. దాంతో గజ్జ ప్రాంతంలో నొప్పి అనిపిస్తుంది. ఒకవేళ కిందకి జారినటువంటి ఈ పేగు గజ్జ ప్రాంతంలో ఉన్నటువంటి కండాల మధ్య ఇరుక్కుపోయింది అనుకోండి, అంటే ఇలాగ పేగు జారింది కదా, ఈ గజ్జ ప్రాంతంలో ఉండేటువంటి ఈ కండాల మధ్య ఇరుక్కుపోయింది అనుకోండి, అప్పుడేం జరుగుతుంది? ఈ రక్త సరఫరాను కోల్పోతుంది. అప్పుడు ప్రమాదం, అంటే గ్యాంగ్రీన్ కింద తయారయ్యి ఇక అప్పుడు తీవ్రస్థాయి నొప్పి వస్తుంది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. సుశ్రుత సంహిత అని ఒక గొప్ప చికిత్సా గ్రంథం, ఈ ఆయుర్వేద గ్రంథం ఈ స్థితిని ఆంత్రవృద్ధి అన్న పేరుతో చెప్పి దానికి సంబంధించిన చికిత్సలను కూడా చెప్పింది.
హెర్నియాకి సంబంధించినటువంటి ఈ ఉబ్బు అనేది దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నిలబడ్డప్పుడు, మరో మాటలో చెప్పాలంటే ఉదర ప్రదేశంలో పొట్ట భాగంలో ఒత్తిడి ఏర్పడే అన్ని సందర్భాల్లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే మీరు దగ్గినా, తుమ్మినా, లేకపోతే ముందుకి వంగినా, నిలబడ్డా అప్పుడు ఏం జరుగుతుంది? ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడు ఆ ఉబ్బు ఇంకా మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించడంతోనే తగిన చికిత్సలను చేసామనుకోండి, అప్పుడు ఈ స్థితిని అంటే ఈ హెర్నియేషన్ పెరగనివ్వకుండా అదుపు చేయొచ్చు. కొన్ని చక్కని ఔషధాలు కూడా ఉంటాయి. సమయ సందర్భాలను బట్టి, తీవ్రతను బట్టి నిత్యానంద రసం, వృద్ధ్వాదిక వటి, వృద్ధి అంటే హెర్నియేషన్, వాతారి తైలం, అలాగే హింగు త్రిగుణ తైలం, సైంధవ తైలం, ఇలాంటి ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ గజ్జల్లో అంటే ఈ గ్రాయిన్ పేరియా ఈ ఏరియాలలో నొప్పి వస్తున్నప్పుడు దానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం లింఫ్ గ్రంథుల వాపు, అంటే లింఫ్ ఎడినైటిస్. టాన్సిల్స్ వ్యాధిగ్రస్తం అయినప్పుడు మెడ ప్రాంతంలో గ్రంథులు వాస్తాయి కదా. ఇక్కడ టాన్సిల్స్ ఒకవేళ వ్యాధిగ్రస్తం అనుకోండి, అప్పుడు ఇక్కడ మెడ ప్రాంతంలో గ్రంథులు వాస్తాయి. సరిగ్గా అలాగే కాళ్ళు లోపల ఉండేటటువంటి ఈ కాళ్ళు లోపల కానీ లేదా మలద్వారపు పరిసర ప్రాంతాల్లో కానీ ఉదర ప్రదేశంలో కానీ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందనుకోండి, అప్పుడు ఈ గజ్జలలో లింఫ్ గ్రంథులు వాచిపోతాయి, చేతికి గట్టిగా తగులుతూ ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ ముందుకి ప్రసరించనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంలో తాము వాపుకు గురవుతూ ఉంటాయి ఈ లింఫ్ గ్లాండ్స్ అనేవి. జనసామాన్యంలో వీటిని అడ్డకర్రలు అంటూ ఉంటారు. ఇవి గోరు చుట్టూ, అలాగే బ్రూసెల్లోసిస్ ఇలాంటి తేలికపాటి వ్యాధుల వల్లే కాదు, లుకీమియా, లింఫోమా ఇలాంటి గంభీరమైన కారణాల వల్ల కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. వీటి వల్ల ఈ గజ్జల్లో నొప్పి అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ స్థితి కనిపిస్తున్నప్పుడు స్థానికంగా స్నేహస్వేదాలు అనేవి చేస్తాం. స్నేహం అంటే ఆయిల్ అప్లికేషన్, స్వేదం అంటే ఫోమెంటేషన్, అంటే మాయిస్ట్ హీట్ ఇలాంటివి ప్రసరింపజేస్తాం. వీటితో పాటు ఇన్ఫెక్షన్ని దృష్టిలో పెట్టుకొని దానికి కారణానుగుణమైనటువంటి చికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఉంటాయి. అపామార్గ క్షారం, కాంచనార గుగ్గులు ఇలాంటివి ఇంటర్నల్గా ఇస్తూ, పునర్నవాద తైలం, సప్తగుణ తైలం ఇలాంటి వాటిలో సరిపోయే వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ గజ్జల్లో నొప్పికి మరో కారణం కండరాల నొప్పి, అంటే మజిల్ క్రాంప్స్. అలవాటు లేకుండా వెడల్పైనటువంటి సీటు ఉండేటటువంటి ఈ ద్విచక్ర వాహనాల మీద కూర్చున్నారనుకోండి, లేదా కాళ్ళని అసహజమైనటువంటి రీతిలో చాచారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ తొడ జాయింట్లో ఉండేటువంటి కండరాలు, అలాగే స్నాయువులు అంటే లెగమెంట్లు, టెండాన్లు ఇలాంటివి వాటి పరిధికి అవధికి మించి సాగుతాయి. అప్పుడు గజ్జల్లో నొప్పి వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఏమిటంటే రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. విశ్రాంతి అనేది దీంట్లో అద్భుతమైన చికిత్స. అలాగే నొప్పి స్టార్టింగ్లో ప్రారంభావస్థలో ఐస్ ముక్కల్ని ఒక గుడ్లో చుట్టి నొప్పున్న చోట ప్రయోగించాలి. అప్పుడు ఆ స్వెల్లింగ్ రాకుండా ఉంటుంది. 1-2 రోజులు గడిచాయనుకోండి, ఆ తర్వాత ఇక ఈ చల్లటి ప్రయోగంతో అంతగా ఫలితం ఉండదు, శీతల చర్యలతో ఫలితం ఉండదు. అప్పుడు వేడి కాపడాలు పెట్టాల్సి ఉంటుంది. అంటే పెనం మీద ఇసుకని వేడి చేసి మూట కట్టి ప్రయోగించవచ్చు, లేదా హాట్ వాటర్ బ్యాగ్లో వేడి నీళ్ళు పోసి ప్రయోగించవచ్చు. ఇక దీనికి కొన్ని చక్కని ట్రీట్మెంట్లు కూడా ఉంటాయి. ఉదాహరణకు త్రైలోక్య చింతామణి రసం, వాతకులాంతక రసం, అలాగే సోదగ్గన వటి, విష్ణు తైలం ఇలాంటివి ఎక్స్టర్నల్గా ప్రయోగించాల్సి ఉంటుంది, ఇంటర్నల్గా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ గజ్జల్లో నొప్పికి మరో కారణం వెన్నుపూసల మధ్య ఉండేటువంటి డిస్క్ జారటం, దీన్ని స్లిప్ డిస్క్ అంటారు. ఈ వెన్ను ప్రాంతంలో డిస్కులు తొలిగాయనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? నరాల మీద ఒత్తిడి పడుతుంది, నొప్పిగా మారుతుంది, అది గజ్జల లోపలికి ప్రసరిస్తుంది. దీంతో దగ్గినా, తుమ్మినా, ముందుకి వంగినా, బరువు లేపినా ఇలాంటివి చేసినప్పుడు నొప్పి తీవ్ర స్థాయిలో వస్తుంది. ఈ తరహా నొప్పిలో బయటికి ఏ లక్షణం కనిపించదు, లోపల ఎక్కడో సలుపుతున్నట్టుగా నొప్పి వస్తూ ఉంటుంది. దీంట్లో ఫలానా చోట నొప్పి ఉంది అని చెప్పడం కష్టం. దీనికి ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. స్నేహస్వేదాలని అలాగే పంచకర్మ చికిత్సల్ని చేస్తే చక్కటి ఫలితం వస్తుంది. ముఖ్యంగా వస్తికర్మ, కటివస్తి అనే చికిత్సలను చేసామనుకోండి, మొండి కేసుల్లో కూడా ఆశ్చర్యకరమైనటువంటి మార్పు వస్తుంది. ఈ సయాటికా ఇలాంటి నొప్పి, సయాటికా ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు గజ్జలో నొప్పి తగ్గుతుంది. ఇక దీనికి గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. సొంటి కషాయానికి ఒక అరకప్పు సొంటి కషాయానికి ఒక 2 చెంచాలు ఆముదం కలిపి రోజుకు 3 సార్లు తీసుకుంటుంటే సయాటికా నొప్పి తగ్గి గజ్జలో నొప్పి తగ్గుతుంది. అలాగే తిప్పతీగ కషాయం ఒక అరకప్పు తీసుకొని దీనికి ఒక 1/2 చెంచా గుగ్గులు కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటే కూడా ఈ స్లిప్ డిస్క్లో మంచి ఫలితం కనిపిస్తుంది. అవసరమైతే త్రయోదశాంగ గుగ్గులు, మహావాత విధ్వంసిని రసం
ఇలాంటివి, మహారాష్ట్రాదిపాదం ఇలాంటివి ఇంటర్నల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ, మహానారాయణ తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేస్తే స్లిప్ డిస్క్ సమస్య తగ్గి దానివల్ల గజ్జల్లో నొప్పి రావడం అనేది తగ్గుతుంది. ఇక ఈ గజ్జల్లో నొప్పికి మరో కారణం మూత్రపిండాల్లో రాళ్ళు తయారవటం, కిడ్నీ స్టోన్స్. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి గజ్జల్లో నొప్పి వస్తే రాళ్ళు కదులుతుండటం గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అంటే రాయి కదిలేటప్పుడు అప్పుడు ఈ రాళ్ళు కదులుతున్నప్పుడు గజ్జల్లో నొప్పి అనేది వస్తూ ఉంటుంది. కిడ్నీల నుంచి మూత్రకోశం వరకు సాగేటటువంటి ఈ మూత్రనాళం అంటే యూరిటర్లో రాయి చేరి కదులుతుందనుకోండి, అప్పుడు ఇలాంటి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. నొప్పి ఒక్కోసారి గజ్జ ప్రాంతానికే కాదు, వృషణాలు, తొడలు, అలాగే ఉదర ప్రాంతం లోపల కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు తయారై కదులుతున్నప్పుడు సాధారణంగా మూత్రంలో రక్తం కలిసిపోయి కనిపిస్తుంది. ఈ వ్యాధిలో మూత్రాన్ని జారీ చేసేటటువంటి ఔషధాలు వాడాల్సి ఉంటుంది. అంటే ఆ సమయ సందర్భాలను బట్టి, ఈ వ్యాధి తీవ్రతను బట్టి చంద్రప్రభావటి, గోక్షాది చూర్ణం, గోక్షాది గుగ్గులు, పునర్నవాది మండోరం, శతావరి లేహ్యం, సోధారి మండోరం, సుకుమార రసాయనం, శతావరి ఘృతం, సురక్షారక ఆశీసు భస్మం ఇలాంటి వాటిలోంచి అనువైన మెడిసిన్ సెలెక్ట్ చేసి తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇస్తే కిడ్నీ స్టోన్స్ తగ్గి వాటి వల్ల గజ్జల్లో నొప్పి రావడం అనే సమస్య తగ్గుతుంది. చూసారా, ఇలాగా గజ్జల్లో నొప్పి ఉన్నప్పుడు భయపడకుండా దానికి దారితీసే కారణాలు ఏమిటి అనేది విశ్లేషించుకొని దానికి తగినటువంటి జాగ్రత్తలు, సూచనలు, నివారణ పద్ధతులు, గృహ చికిత్సలు తీసుకుంటూ అవసరమైతే ఈ గృహ చికిత్సల స్థాయి దాటింది సమస్య అనుకుంటే అప్పుడు వైద్య సలహాతో ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, శాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం.